18వ పాసురంలో ఆండాళ్ తల్లి ఆ శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని ఈ విధంగా వర్ణిస్తోంది. ఏనుగులతో పోరాడగలిగినటువంటి వాడు, ఏనుగు వంటి బలం కలవాడు, యుద్ధంలో శత్రువులను చూసి వెనుకంజ వేయని భుజబలం కలిగినటువంటి వాడు. ఆ నందగోపుడు శ్రీకృష్ణుణ్ణి పొగుడుతూ నీలాదేవిని కూడా పిలుస్తోంది. ఎందుకు? శ్రీకృష్ణుని ఆలయం యొక్క తలుపు గడియను తెరవమని. కోళ్లంతా చేరి అరుస్తూ ఉన్నాయి. మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూడా కూస్తూ ఉన్నాయి. కనుక తెల్లవారింది చూడు, బంతిని చేత్తో పట్టుకొనిన దానా, మా బావ శ్రీకృష్ణుడి గుణాలను కీర్తించడానికి మేమొచ్చాం. నువ్వు సంతోషంగా లేచి వచ్చి ఎర్రని తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణాలు గల్లు గల్లుమని ధ్వని చేస్తూ ఉంటే తలుపులు తెరువు, మమ్మల్ని లోపలికి రానివ్వు అంటూ నీలాదేవిని కోరుతోంది ఆండాళ్ తల్లి. ఇది 18వ పాసురం యొక్క తాత్పర్యం.